మొదటి ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్లోని భోగానిపూర్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ రాజేంద్ర మరియు వికాస్ ఇద్దరిపై నమోదైన కేసులో వీరికి ఎస్డిఎం కోర్టు నుండి బెయిల్ దొరికింది. వీరు విడుదల పొందినందుకు దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘటంపూర్ తహసీల్లోని నౌరంగలో బలవంతపు మతమార్పిడికి పాల్పడ్డారని నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరి విడుదల కోసం ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లా నుండి పాస్టర్ దీపక్ దండు దేవుని సేవ చేస్తున్నారు. అయితే 3 వారాల క్రితం క్రీస్తు వ్యతిరేకులు వచ్చి విశ్వాసులను బెదిరించారు. మతోన్మాదులు వీరిపై కుట్ర పన్నుతున్నారని తన భార్య పిల్లలతో పాస్టర్ వెళ్ళిపోయారు. దేవుని కాపుదల భద్రత కోసం ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ జిల్లాలోని ఒక గ్రామంలో క్రీస్తును నమ్ముకున్న 4 కుటుంబాలను గ్రామస్తులు తీవ్రంగా దాడి చేశారు. వారు క్రీస్తును విడిచిపెట్టనందున స్త్రీలు మరియు పిల్లలతో సహా 4 కుటుంబాలను కొట్టారు, చంపుతామని బెదిరించారు. వాళ్ళ ఇండ్లకు తాళం వేశారు. వీరి కాపుదల భద్రత కోసం ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. భారతదేశ మైనారిటీస్ కమిషన్ యొక్క చైర్మన్ పదవిని క్రైస్తవ మైనారిటీస్కు కేటాయించాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ మరియు భారత పార్లమెంట్ క్రైస్తవ మైనారిటీ వ్యవహారాల జాతీయ కన్వీనియర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రైస్తవ హక్కులను కాపాడుటకు జాతీయ మైనారిటీ పదవిని క్రైస్తవులకు కేటాయించున్నట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. దేశంలో 3 రోజులుగా జరుగుచున్న పండుగలలో జూదము, పంద్యాలు, గుండాటలు, బెట్టింగ్లు, విచ్చలవిడిగా మద్యము, పాపపు నీచక్రియల నుండి జనులు విడుదల పొందినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనాంశం. మన దేశంలో ఇంకను సువార్త అందని దాదాపు 2300 మంది టాంగ్సా టికక్ తెగకు చెందిన అరుణాచల్ ప్రదేశ్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం.